పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మే 29న కపుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటలో పుష్పరాజ్ శ్రీవల్లి స్టెప్పులు మామూలుగా ఉండవని అంటున్నారు. ఇక్కడ నుంచి పుష్ప 2 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నారు. అయితే పుష్ప 2 కొనసాగింపు పుష్ప 3 కూడా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే పుష్ప 2 రిలీజ్ వరకు ఆగాల్సి ఉంది. పుష్ప 3కి లీడ్ ఇస్తూ పుష్ప 2 క్లైమాక్స్ ఉంటుందని చెప్తున్నారు. కానీ లేటెస్ట్ గా పుష్ప 3 ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడప్పుడే ఈ సినిమా ఉండే ఛాన్స్ లేదట. పుష్ప 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ రెండేసి సినిమాలు చేసిన తర్వాత పార్ట్ 3 పై దృష్టి పెడతారని సమాచారం. ఈ లెక్కన పుష్ప 3 రావడానికి చాలా సమయం పట్టనుంది. ఈలోపు రామ్ చరణ్ తో సుకుమార్ RC-70తో పాటు విజయ్ దేవరకొండ సినిమా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. బన్నీ వచ్చేసి త్రివిక్రమ్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు. కుదిరితే మధ్యలో అట్లీతో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. మరి పుష్ప 3 ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి.